గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి 74 మంది సభ్యులు మద్దతు తెలిపారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. జీవీఎంసీ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానంపై కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానం సమావేశానికి 63 మంది కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారని, ఎక్స్ అఫీషియో సభ్యులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 11 మందితో కలిపి మొత్తం 74 మంది సభ్యులు హాజరయ్యారన్నారు. 74 మంది సభ్యులు మద్దతును తెలిపారని, వ్యతిరేకంగా గాని తటస్థంగా గాని ఎవరూ లేరని చెప్పారు. దీంతో అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందిందని చెప్పారు. ఇటీవల జీవీఎంసీ మేయర్ పై నెగ్గిన విధంగానే డిప్యూటీ మేయర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కూడా కూటమి విజయం సాధించిందని గంటా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పంచకర్ల రమేష్, కార్పొరేటర్ పేతల మూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మేయర్ మీద సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందో ఈరోజు అదే విధంగా డిప్యూటీ మేయర్ పైన కూడా ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ సక్సెస్ అయింది. కోరానికి ఎంతమంది సభ్యులు కావాలో అంతమంది సభ్యులు కూడా హాజరయ్యి ఆ డిప్యూటీ మేయర్కి వ్యతిరేకంగా అందరూ కూడా చేతులెత్తి వాళ్ళ యొక్క సంఘీభావం తెలియజేసిన నేపథ్యంలో డిప్యూటీ మేయర్గా ఉన్న ఎవరైతే జియ్యాని శ్రీధర్ ఈ రోజు నుంచి ఆయన డిప్యూటీ మేయర్గా ఆ తీర్మానం నెగ్గడంతో ఆయన పదవి కోల్పోతా ఉన్నారు. మనం చెప్పుకున్నాం, ఏదైతే 4 ఏళ్ల క్రితం ఇక్కడ జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక అన్డెమోక్రటిక్గా వాళ్ళకున్న గవర్నమెంట్ పవర్ ఉపయోగించి ఆ రోజు ఎన్నికల్లో ఎక్కడ కూడా ఒక పారదర్శకంగా జరగకుండా డబ్బు, మద్యం అలాగే అన్ని రకాల ఒత్తిళ్లు తెచ్చి ఆ రోజు ఎన్నికల్లో అన్ని అక్రమాలు పాల్పడి ఈరోజు గ్రేటర్ వైజాగ్ కార్పొరేషన్ని కైవసం చేసుకోవడం జరిగింది వైసీపీ పార్టీ. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా జీవీఎంసీలో పరిపాలన ఎలా సాగిందో మనం చూసాం. మరి మొన్న ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ కార్పొరేటర్లో కానీ లేకపోతే ప్రజల్లో కానీ అందరిలో కూడా వచ్చిన మార్పు నేపథ్యంలో మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవటం, దాన్ని మొన్న సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయటం, అదే స్ఫూర్తితోటి ఈరోజు డిప్యూటీ మేయర్ కూడా అవిశ్వాసం పెట్టి విజయం సాధించడం జరిగింది. మరి ప్రజల ఆకాంక్షలకి వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఈ విశాఖపట్నం ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఆ సిటీ ఆఫ్ డెస్టినీ లాంటి విశాఖపట్నంలో పరిపాలనలో కానీ ముఖ్యంగా ప్రజల నిత్యావసర కార్యక్రమాలు అటు శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, అలాగే రోడ్లు, డ్రైనేజ్ లాంటి కానీ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా జీవీఎంసీ భూమిక చాలా ప్రధానమైంది. దానికి ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉండాలి, ఒక పార్టీ నాయకత్వం వహించాలి అనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ఆధ్వర్యంలో మేయర్ కానీ, డిప్యూటీ మేయర్లు కానీ అన్నీ కూడా తీసుకొని ప్రజలందరూ కూడా మెచ్చే విధంగా దీన్ని ఒక మోడల్ సిటీగా చేయడంలో అందరూ కూడా ముందుంటామని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ జీవీఎంసీ పరిపాలన ఒక కొత్త శకం ఆరంభం కాబోతా ఉంది. అభివృద్ధి అంటే ఏంటో అందరికీ అర్థమయ్యే విధంగా చేసి అందరికి కూడా రుణం తెచ్చుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను.